మాస్ జాతర. ఎడ్యుకేషనల్ పార్ట్నర్ కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, స్పెషల్ పార్ట్నర్ గోడ్రేజ్ ఫ్యాబ్, ఫ్యాషన్ పార్ట్నర్ జీవి మాల్, షాప్ అండ్ సెలబ్రేట్. ఈ రోజు ఎపిసోడ్ దద్దరిల్లాలంటే మన మాస్ జడ్జెస్ అండ్ మెంటర్స్ రావాల్సిందే. లెట్స్ వెల్కమ్ అవర్ మాస్ మెంటర్. నాకు నీకు నాకియా ఇక్కడ పొమ్మా పొమాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే చెన్నికెళ్ళ పండులు నేనులే ఐవా 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 అందం రావా. డాన్స్ ఎరగొట్టి మన సినిమాలు కూడా ఏదో చేయలేదు నువ్వు. చిన్న సెకల్లో ఎవరో నీలో. ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఉన్నాను అన్నారు, కానీ ఈ రోజు నాకేంటో వాయిస్ లోపల వైలెంట్ గా నేను ఉన్నాను కదా. అసలు నీ డ్రెస్ అయితే ఈరోజు మామూలుగా లేదు. అసలు గులాబ్ పూల్లో నువ్వు ఉన్నావో, నువ్వు నీలో గులాబ్ పూలు ఉన్నాయో అర్థం కావట్లేదు. పువ్వులో గులాబీ, గులాబీలో పువ్వా? ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? ఓ ఓ ఓ నాకు అర్థమైపోయింది. నన్ను ఏం చేసావు? ఆ గుండిగాడితో సైడ్ కు పంపించావు. ఈమెతో కౌగులించుకొని అంతే కదా నీకు కావాల్సింది, అంతే కదా దా, అంతే కదా. అరే నాయనా నువ్వు రారా. నీ సెట్ చేసుకోలేవు కాబట్టి వీరొచ్చి సెట్ చేసుకున్నాడు ఆ సుప్రీతాని. నాకు కాలుకు తగిలిన దెబ్బ కంటే నువ్వు కొట్టిన చావు దెబ్బ ఎక్కువ పెయిన్ వస్తుందన్నా. సంజయ్, ఈ రోజు నీకొక మాట ఇస్తున్నాన్రా. సుప్రీత చేతిని నీ చేతిలోకి పెట్టి మీ ఇద్దరికి 7 అడుగులు నడిపించి పెళ్లి చేసుకొని మిమ్మల్ని ఒక ఫ్యామిలీగా చేసేస్తాన్రా. ఇది Yes. నీ ఒట్టున రారా, వెళ్ళిపోతాం. సో నేను రెడీగా ఉన్నా అండ్ మన బ్యూటిఫుల్ మెంటర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ మాస్ జడ్జెస్. అదేంటి మేడం అలా తోస్తారు? ఏంటో సెట్ అవ్వట్లేదు. మాస్టర్ ఇప్పటిదాకా నేను ఎలా చేసాను చెప్తారు ఒకసారి? చేసావేమన్నా? ఏంటి బ్రో అంత మాట? ఒక్కటైతే చేసావు, వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి అమ్మాయి చేత బాగా మాట్లాడిచ్చావు, అతన్ని కాలు కొట్టి కూర్చోబెట్టి. ఫస్ట్ ఎపిసోడ్ లో ఏం ప్రామిస్ చేశాడు? 100% ఇంప్రెస్ చేస్తానన్నాడు చెప్పలేదు. సుప్రీతాని. కొత్తగా ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు మేడం. 2 years కలిసి సినిమా చేసాము. ఓ, అందువల్ల మాట్లాడుతున్నా నీతో. నేను ఇంకా వచ్చి నువ్వేదో పెద్ద టాలెంట్ తో స్టేజ్ మీద ఏదో మావాడు చేయలేని పని ఏదో చేసావని నేను అందాం అనుకుంటే అది కాదా? మాస్టర్ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా చేశానంటారు? బానే లాక్కొనొచ్చు. సెకండ్ ఎపిసోడ్ అండి గట్టిగా లాగేస్తాను. లాక్కు తెగుద్ది. ఫోకస్ కొంచెం షో మీద పెట్టి శ్రద్ధ. నేను అమ్మాయిలతో తప్ప వేరే వాళ్ళతో మాట్లాడను అనేది తప్ప నాకు వేరే ఏదైనా మంచి సలహా ఇవ్వండి. అమ్మాయిలతో కూడా నువ్వు మాట్లాడు. మీరు మాత్రం మేడం పక్కన ఏంటి కొనుక్కున్నావు? మ్యాచింగ్ కలర్ డ్రెస్ చాలా బాగుంది. యాంకర్ అంటే బిస్కెట్ లేటం అని అనుకోకు, అది కాదు యాంకరింగ్ అంటే. మీరు కూడా ఒక్కటి మానేయండి. నేను వేసేది ప్రతిది బిస్కెట్ అనుకోకండి. అవన్నీ నిజాలు, నమ్మలేని నిజాలు. కాదు నేను యాంకరింగ్ ఏమన్నాను బా, ప్యాంపరింగ్ కాదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. సరే రండి షో స్టార్ట్ చేద్దాం. ఇదే పనిలో ఉండమా? ఆల్ ది బెస్ట్. ఇప్పుడు రాబోతున్నారు టీమ్ వెంకీ. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంతకీ మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పావా? లేదు వెంకీ. ఓ షేట్, త్వరగా చెప్పేసి మీ అమ్మ నన్ను ఒప్పించి నేను కూడా మా ఇంట్లో నొప్పిస్తా. సార్ మా ప్రేమ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, తినే నా భార్య. నమస్కారం అండి. మీ ఇద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్. చేసుకున్నావులే లవ్ మ్యారేజ్. లవ్ లో ఉన్నప్పుడు రోజుకి 100 సార్లు ఐ లవ్ యూ అని చెప్పేవాడివి. పెళ్ళైక చెప్పడం మానేశారేంటండి? మనకి పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత నేను అబద్ధాలు ఆడడం మానేశానే. ఎంత ధైర్యం నీకు? అమ్మా నాన్న, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. ఏట్రా? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎంత పని చేసావే! ఈ పెద్దోళ్ళు ఎప్పుడు ఇంతే సార్. వాళ్ళ ఏజ్ లో ఉన్నప్పుడు చేస్తే మాత్రం ఒప్పు అంటారు, అదే మనం చేస్తే మాత్రం తప్పు అంటారు.
లవ్ మ్యారేజ్ చేసుకొని మేమిద్దరం మన ఫ్యామిలీస్ అన్నిటికీ దూరం అయిపోయామమ్మా. నిన్నైనా ఆ కష్టాలు పడకుండా ఒక మంచి ఉమ్మడి కుటుంబంలోకి ఇస్తాం. ఉమ్మడి కుటుంబమే అనుకుంటా. అలాగైతే మాకు ఏ ప్రాబ్లం లేదురా. అబ్బాయి తెలియ మాట్లాడు. వెంకీ, నీకు గుడ్ న్యూస్. ఏంటి? మా ఇంట్లో మన పెళ్లి ఒప్పుకున్నారు. కానీ ఒక కండిషన్. ఏంటది? మీది ఉమ్మడి కుటుంబమేనా? ఎందుకు ఇప్పుడు ఉమ్మడి కుటుంబం కాకపోతే? నన్ను మర్చిపో. లేదు మాది ఉమ్మడి కుటుంబం. ఏదో తేడాగా ఉందేంటి? సార్ నాకు ఉమ్మడి కుటుంబం ఎక్కడు సార్. ఉన్నాడు ఒక్కడే ఒక్క నాన్న, అమ్మ కూడా లేదు. ఇలా అయితే వాడు నాకు పిల్లని ఎక్కడిస్తాడు? అసలు మా అమ్మ ఇలా చనిపోయింది కనుక్కోవాలి. ఒరే నాన్న, నానా నాకు ఒక విషయం చెప్పు. అమ్మ ఎలా చనిపోయింది నానా? ఒక రోజు ట్రిప్ కని మనాలి వెళ్ళాం. అక్కడ ఎత్తైన కొండ చూస్తూ ఏమండి ఇక్కడ నుంచి పడితే ఏమన్నా అవుతుందా అని అడిగింది. ఏమో నాకేం తెలిసే, వెళ్ళి చూసిరాపు అని చెప్పేసి జస్ట్ ఇలా తోసాను అంతే. అలా వెళ్ళినా మీ అమ్మ 25 సంవత్సరాలైనా ఇంకా తిరిగి రాలేదురా. నానా నీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని చూశాను. నానా లవ్ యూ సో మచ్. నేనంటే ఎంత ప్రేమ, నేనంటే ఎంత ప్రేమ. నీకు కాదురా నాకు. నేను ప్రేమించాను రా. వాళ్ళేమో ఉమ్మడి కుటుంబం అయితే తప్ప నాకు పిల్లని అంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను పెళ్లి చేసుకుంటాను, నీకు తమ్ముడిని వచ్చేళ్ళని గిఫ్ట్ ఇస్తాను. అప్పుడు మనది ఉమ్మడి కుటుంబం అవుతుంది. అప్పుడు నేను ముసలోని అవుతాను. అవసరం లేదు. కృష్ణానగర్కి వెళ్తే చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు. ఎవరినో ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు అమ్మగా నటించమని చెప్తా. ఓకేనా? బాయ్ నాన్న. అందులో ఎవరన్నా మనాలికి వస్తారన్నాడు. చెప్పు లోపలికి. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగ సిరికే వేస్తా నా ఓటు. నా సొగసిరితో వేస్తా ఓటు. ఏవండి, నా బర్త్డేకి మీరేం గిఫ్ట్ ఇవ్వలేదు. బంగారం నీకోసం పట్టు చీర తీసుకొచ్చిన. ఒక్క నిమిషం ఉండు బేబీ. ఇగో పట్టు చీర. వావ్, ఎంత బాగుందండి. సూపర్. ఎక్కడ కొని తెచ్చారు? ఈ ఆడవాళ్ళకు వాళ్ళ బీరువాల ఎన్ని చీరలు ఉన్నాయో వాళ్ళకే తెలియదు సార్. దాంట్లోకి వెళ్ళి ఒక చీర తీసి ఇచ్చిన. ఎప్పుడైనా మీ నాన్న ఇట్లాంటిది కొనడానికి ముఖానికి? మీ నాన్న వేస్ట్ గాడే. నేను చూడు ఎంత మంచి చీర కొనిచ్చినో. అవునండి, మా నాన్న వేస్ట్ గాడు. మంచి మొగుడినే తేలేకపోయాడు. మంచి చీర ఎలా తెస్తాడు చెప్పండి? నమస్కారం సార్. నమస్కారం. ఇక్కడ ఎవరో మహానటులు ఉన్నారని చెప్పి నాకు అడ్రస్ ఇస్తే వచ్చాను సార్. మేమేనా మహానటులం? మీరా? దీని పేరు మహా, నా పేరు నటులు. నా పేరు నటులు. అమ్మ మహాగారు, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. వాళ్ళు ఏమో నాకు ఉమ్మడి కుటుంబం అయితే పిల్లనిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజు కాస్త మా అమ్మలా నటిస్తారా? వారం దాకా మాకు ఖాళీ లేదండి. ప్లీజ్ దండం పెడతా ఒక్కసారి. ప్లీజ్ సార్. ఇంకొకరు అడ్రస్ దొరికింది. ఒకసారి వాళ్ళని ట్రై చేస్తాను. కుమారి నా ప్రేమే వెంకి ముక్కి పక్క సిక్కెది కుమారి నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే కుమారి నా ప్రేమే వెంకి ముక్కి పక్క సిక్కెది కుమారి. ఏ డార్లింగ్, హౌ ఆర్ యు? నమస్కారం అండి, నా పేరు కీర్తి. నేను సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ అండి. ఈయన మా ఆయన. నమస్కారం అండి. జూనియర్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్. నేను పెద్ద ఆర్టిస్ట్ కదండి. ఈయన కూడా పెద్ద ఆర్టిస్ట్ చేద్దామని రోజు ట్రైనింగ్ ఇస్తున్నానండి యాక్టింగ్. నువ్వు హీరో అవ్వాలంటే మంచి బేస్ వాయిస్ కావాలి. బేస్ వాయిస్ కావాలంటే సాయి కుమార్ గారు. అలా చెప్తాను, అలా చెయ్యి. ఇలా చిన్నగా నిలబడు. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. నిలబడరా, నా పరువు పోతుంది. మీరు ఇదే కదండి చెప్పారు. నువ్వు ఇలా నించోని ఆ ఊపిరి పీల్చుకొని ఓకే అండి, యాక్షన్ చెప్పండి. మోన బంగారు కొండ యాక్షన్. అగ్ని అగ్ని. అయినా నాదే తప్పులేండి. ఇంత పెద్ద బేస్ వాయిస్ అంటే కష్టం గానీ చిన్న బేస్ వాయిస్ నుంచి ట్రై చేద్దాం. రాజశేఖర్ గారు అలా చేద్దాం, ఓకేనా? ఏం చేస్తున్నావురా? హీరో చేద్దామంటే హీరోయిన్ లా ఏట్లా ఉన్నావు నువ్వు? నీ పిల్లకగే. అమ్మా 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 ఒక్క నిమిషం. నమస్కారం అండి. నమస్కారం సార్. ఇదేంటండి? ఆడంతే దగ్గర.
నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, నాకు ఉమ్మడి కుటుంబం అయితేనే పిల్లనిస్తాన్నారు. ఇలా ఒక్క రోజు నాకు అమ్మలా నటిస్తారా? నాన్నొస్తే ఓకే. నాకు ఒక్క అమ్మ చాలండి అంతే. అమ్మ అంటున్నారు కదా, నేను రమ్మంటారా? ఏ క్యారెక్టర్ అయినా చేస్తా. వద్దయ్యా, ప్లీజ్ లాస్ట్ ఒక్క ఛాన్స్, ఒక ఆర్టిస్ట్ ఉన్నారట, వాళ్ళని కూడా ట్రై చేస్తా. అమ్మా నమస్కారం. ఇక్కడ కలం అంటే అది నేనే బాబు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానండి. నాకు వాళ్ళు ఏం కండిషన్ పెట్టారంటే ఉమ్మడి కుటుంబం అయితేనే ఇస్తానని పెట్టారు పిల్లని. మీరు ఒక్కరోజు నాకు మీరు అమ్మగా నటిస్తారా ప్లీజ్? నటిస్తాను బాబు. రోజుకి 10,000. ఓకే, నో ప్రాబ్లం అండి. ఎక్స్ట్రా డైలాగ్ ఉన్నా, ఎక్స్ట్రా సెగ్మెంట్ ఉన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా. ఓ తప్పకుండా ఇస్తానండి. అమ్మ దొరికింది, నాన్న దగ్గర తీసుకెళ్తా. నాన్న, రే నాన్న, చెప్పు బేటా. నాన్న, అమ్మ. అసలుడే గాని మహానుభావుడు. రే అమ్మగా నటించమన్నాను, నిజం అమ్మ కాదు. మీరిద్దరు నిజమైన భార్య భర్తలాగా నటించి నాకు ఆ సంబంధం ఓకే చేయాలి, ఓకేనా? వెయ్యి ఎందుకు చెయ్యేసాడు నా ఒరేయ్! అమ్మ వాళ్ళు వచ్చే టైం అయింది, వచ్చేసారు. బాబు. అమ్మ, మా మామయ్య, అత్తయ్య, నేను ప్రేమించిన అమ్మాయి, ఇదిగో మా అమ్మ నాన్న. నమస్కారం అండి. నా వైఫ్. ఏంటి వెయ్యి అంటుంది? మీరు వచ్చారు కదా, కుర్చీలో ఏమంటుంది. ఓకే, అమ్మాయి నచ్చింది కదా, తాంబూలం తీసుకుని. కథ క్లైమాక్స్ కి వచ్చేసేది. బాబు ఏంట్రా నేను రావడం కొంచెం లేట్ అయ్యేసరికి ఇంత ముసలివాడు అయిపోతావా? అమ్మా బాబు చిన్నప్పుడు ఎప్పుడు కానీ నిన్ను ఉయ్యాల్లో పడుకోబెట్టి వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చాను. ఇంత వెళ్ళిపోయావా బాబు? నాటకం క్యాన్సిల్ అయింది. ఏంటి బాబు అంటుంది? అంటే ఈవిడ నా కన్న తల్లి, ఆవిడ పెంచిన తల్లి. మరి ఆయన 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 మా అన్నయ్య. అన్నయ్య ఆయన ఎందుకు కలగవుతున్నాడు? అంటే ఆయనకు మా నాన్న దగ్గరకు రావడం ఇష్టం లేదు మా అమ్మ. అంతేనా మామయ్య? చెప్పుతాడు కొడతా మామయ్య అంట, చెప్పుతాడు కొడతా మామయ్య అంట. ఏంటి కొడతానంటుండు నిన్ను? అంటే ఏంటంటే మా మామయ్యకు మా అమ్మతో ఉండడం ఇష్టం లేదు కదా, అందుకే నేను కూడా ఇష్టం లేదు. ఓ ఫ్యామిలీ గొడవలా? అమ్మ కోడలు తాంబూలాలు మార్చుకుందాం. ఏంటమ్మా కోడలి పిల్ల, కనీసం నా అంత అందంగా లేవు. నాతో పోలిస్తే జస్ట్ యావరేజ్. అలాంటిది అంత పొగరేట్ నీకు. అత్తగారు కనిపిస్తే ఆశీర్వాదం తీసుకోవాలని తెలీదా నీకు? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఆ మాత్రం చేయకపోతే నీకు అమ్మనుకోర్రా. చచ్చిపోయాను బాబా. రావేటి తదాస్తు. ఏమయ్యో అన్నయ్యో ఆశీర్వాదం అంట. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అమ్మా అంతేదా, నీకు కావాలంటే 3 రోజులు పేమెంట్ ఇస్తా, తాంబూలాలు తీసుకుందాం. ఓకే రండి. బాబు బాబు నా బంగారు కొండ. ఎందుకు వచ్చావే? ఇంట్లో సరుకులు అయిపోయా, డబ్బులు కావాలి. అడిగితే ఇచ్చేవాడిని కదనే. ఈవిడ కూడా అమ్మనా? ఈ అమ్మ కన్నది, ఈ అమ్మ పెంచింది, ఈ అమ్మ నన్ను చదివించింది అన్నమాట. మీరు తప్పుగా అనుకోవద్దు. మా నాన్న ఫస్ట్ ఈమెను పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళిద్దరు గొడవ అయిన తర్వాత ఈమెను చేసుకున్నాడు. ఈమె ఒకసారి జాతరలో తప్పిపోతే ఆమె తప్పిపోయి నేను ఈమెను చేసుకున్నాడు. తర్వాత ఆమె వచ్చింది, తర్వాత ఈమె వచ్చింది. అయ్యో మరి ఈయనెవరు? మా ఆయన. ఈయన మా ఆయన, ఆయన మా పక్కింటి ఆయన. ఏమండి ఆయన ఎందుకు అలగవుతున్నాడు? ఆయనకు రేపు నాగిని డాన్స్ ప్రాక్టీస్ ఉందండి, అంతే కదా అంకుల్? మరి ఇలా అంటాడు? తాళం వేసుకుంటున్నాడు నాగిని డాన్స్ కి. నీకు కావాలంటే 5 రోజులు పేమెంట్ ఇస్తాను, ఫస్ట్ మనం తాంబూలాలు తీసుకున్నాం. అందరం హ్యాపీ సెటిస్ అయిపోయాం. పంతులు గారిని పిలిచేద్దామా? పంతులు గారు రండి. మా ఇంట్లో అందరు ఒప్పేసుకున్నారు, మీరు ఓకే అంటే హ్యాపీగా మేము ముహూర్తాలు పెట్టేసుకుంటాం. దంపతులు ముందుకు వచ్చి ఆ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోండి. రండి. వీళ్ళు వచ్చారేంటి? మీరు మా అమ్మ నాన్న వాళ్ళు కూడా మీ అమ్మలే కదా బాబు, పిలు. అమ్మలు రండి. మేము కూడా వస్తాం. అన్నయ్య పక్కకి వెళ్ళండి కొంచెం. అన్నయ్య ఎందుకు చెడగొడతావు? ఒక్కరోజు పేమెంట్ వస్తుంది. అదేంటి బాబు అలా కొట్టుకుంటున్నారు? వాళ్ళకంతే అలవాట్లేండి. నువ్వు ఊరుకో బాబు. అమ్మా ఆగమ్మా, వాళ్ళు ఎందుకు అలా కొడుతున్నారు? నా మొగుడిని నేను కొట్టకపోతే నువ్వు కొడతావేంటి? మీ మొగుడు
అంకుల్లా వెంకే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నిజం చెప్పు లేదంటే పెళ్లి క్యాన్సిల్ చేసేస్తా. యాక్చువల్ నాకు అమ్మ లేదు, ఈడు ఒక్కడే నాన్న, అందుకని వాళ్ళని అమ్మలా నటించమన్నాను. వాళ్ళేమో పెంట చేశారు అంకుల్. మీరు వచ్చి సారీ అంకుల్, మీ అమ్మాయి మీద ప్రేమతోనే చేశాను అంకుల్. నాకు ఇన్ని అబద్ధాలు చెప్పి నన్నే మోసం చేస్తావా? నా కూతురు నీకు ఇవ్వను అంకుల్ ప్లీజ్ అంకుల్ అని అంటాను అనుకున్నావా? నా కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నావంటే ఇంకెంత బాగా చూసుకుంటావా? పెళ్లి చేసుకుందో. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. బావగారు ఏంటి కొడుకు పెళ్లి అవుతుందని ఆనందంలో ఏడుస్తున్నారా? చాలా రోజుల తర్వాత ఒకటి కాదు, రెండు కాదు, ముగ్గురు ఇలా వచ్చారు, ఇలా వెళ్ళిపోయారు. ఒక్కరైనా నాతోని మనాలి వస్తారు అనుకున్నాను. ఏ నా కొడుకుని సూపర్ సూపర్ అద్దరిపోయింది, మామూలుగా లేదు. జానీ మాస్టర్ వెంకీ గారు బాగుంది. పెళ్లి డ్రామా, పెళ్లి చేసుకోవాలని చెప్పి అమ్మ నాన్నని తీసుకుని వచ్చి ఫన్ చేయడానికి ట్రై చేశారు. గుడ్. వెంకీ యాజ్ యూజువల్ స్క్రిప్ట్ బాగుంది, క్యారెక్టర్లు బాగున్నాయి. ప్రియా చాలా ఈజీతో చేస్తుంది. అందరూ యాక్టింగ్ లో చాలా 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 బెటర్ అవుతున్నారు. డెఫినెట్లీ స్క్రిప్ట్ వాజ్ ఆల్సో గుడ్ ఎనర్జీ. వెంకీ ఎప్పుడు ఎల్డర్ గెటప్స్ వేసేవానివి నువ్వు పండు, ఈసారి యంగ్ గెటప్స్ లో ఆ చేంజ్ ఓవర్ బాగుంది. మధ్య మధ్యలో అన్ని ఎలిమెంట్స్ నాకు వర్కౌట్ అయినాయి. ఐ రియలీ ఎంజాయ్ ద స్క్రిప్ట్ రాసినప్పుడు చెయ్యి నొప్పి వస్తుందా తెలీదు కానీ మాకు మాత్రం మీ స్కిట్ ని నవ్వి నవ్వి ఇక్కడ నొప్పి వస్తుంది. వెంకీ గారు యాజ్ యూజువల్ మీరు వస్తున్నారంటేనే ఇట్స్ లైక్ ఫుల్ ప్యాక్ ఫన్. మీరు ఇందాక చెప్పెళ్ళారు నెక్స్ట్ స్కిట్ చాలా బాగుంటుంది. ఐ వాజ్ వెయిటింగ్, కానీ నాకు సర్ప్రైజ్ ఫ్యాక్టర్ వాజ్ గని. నేను చాలా ఎంజాయ్ చేశా. అండ్ పండు యూఆర్ లుకింగ్ రియలీ ప్రిటీ. జడ్జెస్, సో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ మన స్వీట్ హార్ట్స్ గనీ. ఇప్పుడు రాబోతున్న టీం వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే మన యాదమరాజు టీం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏమైందిరా ఆయన కొడుతుర్రు? ఇడు మన ఇంటి మీద కన్నేసిండన్నా. నీకెన్ని సార్లు చెప్పాలరా నా ఇంటి మీద కానీ నా చెల్లె మీద కానీ కన్నేసే తల మెడ రెండు ఉన్నాయని. అరే రాజు, ఆవిడ వచ్చింది. మీ ఆవిడ ఏంటి బ్రో అంత మాట అన్నావు? అన్నా ఎప్పుడు ఇదే నా చంపుడు? ఏం పరిపాట లేదా? రక్తం మీద పడుతుంది, భయపడతావు లోపడు. నువ్వు చంపినా చంపకపోయినా నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిది? నేను ఒకరిని లవ్ చేస్తున్నా. ఎవడాడు? అమర్దీపా? ఎవడు? నరుకుతావా? ఆయన లేకపోతే నేను చచ్చిపోతా. నువ్వు చచ్చినా బతికినా వాణ్ణి చంపేస్తా. మన ఇంట్లో లవ్వు గివ్ అనే పేరే ఎత్తొద్దు. అయితే నేను లేచిపోతా. ఏయ్ లేచిపోతానా? నీ నోటకు నీ నోటే రాట్లేదే. లేచిపోతా. నీ నోటెంబడి వచ్చిందనుకో నీ అమ్మ నరుకుతా. అమ్మా నేను ఒకరిని లవ్ చేస్తున్నా, కానీ అన్న ఒప్పుకుంటలేడు. ఏంద్రా చెల్లొకరిని ప్రేమిస్తే ఒప్పుకోట్లేవంట? నీకు సిగ్గులేదానే? నిన్ను కాదు మయ్యని చంపాలి. నిన్ను ఒక్కదాన్ని చేసుకున్నాడు ఎక్కువ అంటే నిన్నే చేసుకున్నాడు. ఇట్లాను ఏంద్రా అమ్మలు అన్ని మాట్లాంటావా నువ్వు? చంపుతాడు దాన్ని చెప్పుర్రి. మన ఇలాకల ప్రేమ దోమ నెరికిదనుకో వాడిని చంపుతా. నేను జావా, నిన్ను చంపైనా నేను లేచిపోతా. కథ కదిరిద్యా. నీ పెళ్లికి నేను ఒప్పుకుంటా గానీ వాడు ఏం చేస్తాడు? పూలమ్ముకుంటాడు. పూలమ్ముకుంటాడా? వాడిపోతే ఇంకొకడు పనులు తొప్పురిద్యా. దాని పెళ్లికి గాని నువ్వు ఒప్పుకోపోవాలి. నీ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నా. సరే ఒప్పుకున్నారు కానీ మనం రౌడీలం కదా. అవును. వాళ్ళకి రౌడీలు అంటే తెలియదు, అందుకే మనం సాఫ్ట్ గా డీల్ చేయాలి. అడుర్రా గెట్ అప్ చేయండి. పైసలు ఎప్పుడు ఇస్తావు? రేపు ఇస్తానా? అన్నా మన ఎందుకు చంపినావన్నా? అసలు పైసలు ఇచ్చుడు కోసం. మరి ఇస్తా అన్నాడు కదనే. అరే ఆడేంద్ర మనకి ఇచ్చేది. ఇవన్నీ నీకెందుకు బే? వీడికి ఎందుకు వచ్చినావు చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా.
ఎవరిని ప్రేమించిన అమ్మ బాబాయ్ మన ఇంట వంట ప్రేమ అన్న మాటనే లేదు. అక్క నువ్వన్నా చెప్ప చచ్చిపోయాను బాబాయ్. అమ్మా ఏడున్నావే? అమ్మా నేను లవ్ చేసిండే. లవ్ లవ్ అబ్బో. లవ్ చేసినట్టు అసలు పిల్లలు ఏం చేస్తారు? పన్నమ్ముతారు. తలకాలు తీసే ఫ్యామిలీ నుంచి పనులు అమ్ముకుని నన్ను తీసుకొస్తావు. దాంట్లో 80 కోట్లు నీకేనట. నాకు ఓకే మరి వాడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను రా భయ్. ఒప్పుకోవా? అరే ఆ? మనమే నలుగురు పళ్ళు రాల ఒకటేటోళ్ళం, మనకెందుకు రా పళ్ళ బ్యాగ్? 50 కోట్లు నీకే సెట్ చేసిన. సూపర్ బిజినెస్. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఒక చిన్న కండిషన్ అన్న. ఏమి? ఈ కత్తులు గిత్తులు తీసి పూలు పెట్టినాం అనుకో, పూల వ్యాపారం అని నమ్మి వచ్చాలని. సెటప్ మొత్తం చేంజ్